పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. యూనిటీ రన్లో పాల్గొన్న కదిరి టౌన్ సీఐ రామకృష్ణ. అనంతపురం జిల్లా కదిరి పోలీస్ అమరవీరుల విధుల పట్ల వారికున్న అంకిత భావంతో పాటు వారి త్యాగాలు సైతం దేశ ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోతాయని కదిరి టౌన్ సీఐ రామకృష్ణ అన్నారు. శనివారం ఉదయం పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలలో భాగంగా కదిరి పట్టణంలోని సైదాపురం సర్కిల్ విగ్రహం వరకు ఓబులేసు ఆర్మీ అకాడమీ వారి సహకారంతో యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కదిరి టౌన్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ గత 10 రోజులుగా అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా వ్యాసరచన పోటీలు, క్యాండిల్ ర్యాలీతో పాటు రక్తదాన శిబిరం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే మాకు సహకరించిన ఓబులేసు అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. ఈ దినము మన అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు. ఈరోజు మనం ఈ యొక్క యూనిటీ రన్ను మనం కదిరి పట్టణంలో నిర్వహించడం జరిగింది. సైదాపురం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ రన్ను నిర్వహించడమైనది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క అమరవీరులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి గురించి మేము ఐకమత్యంతో అందరం కూడా ఈ యొక్క అమరవీరుల గురించి పాటుపడతామని చెప్పేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మేమంతా కూడా అందుట్లో ఐకమత్యంతో ఉన్నాము. అందరూ కూడా మనమంతా కూడా ఇండియన్స్, మనమంతా కూడా ఈ ఐకమత్యంతో ఈ యొక్క అమరవీరుల గురించి మనం వీరికి ఈ యొక్క నివాళిలో భాగంగా ఈ ఐక్యతా రన్ కూడా మనం పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈరోజు చివరి రోజు. ఇందులో భాగంగా మనము బ్లడ్ డొనేషన్ క్యాంపు, తర్వాత రకరకాల ఈ యొక్క వ్యాసరచన పోటీలు, తర్వాత ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనకు కదిరి పట్టణంలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు అందులో భాగంగా చివరి రోజు ఈ యొక్క యూనిటీ రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మా పోలీస్ సిబ్బంది, ప్రతి ఒక్కరిని, మా స్పెషల్ పార్టీ పోలీసులు, అలాగే ముఖ్యంగా మన ఓబులేశ్వర అకాడమీ పిల్లలందరికీ కూడా, అలాగే ఆ ఓబులేస్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మనం అధికారుల ఉత్తర్వుల మేరకు మనం మరింతగా చేపట్టి వాటిని విజయవంతంగా నడిపించడం కోసం మనం ఎప్పుడూ ముందుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జై భారత్. చలికాలంలో పల్మనరీ డిసీజ్ అంటే ఒకసారి మనకి అదృష్టం ఏమంటే మెస్మా వారి ఆధ్వర్యంలో
కరోనా అవగాహన క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. గత వారం రోజులుగా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా ఈ కరోనా గురించి అవగాహన కల్పించే కార్యక్రమం రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా మార్చి 21వ తారీఖున ప్రారంభమైనటువంటి లాక్డౌన్ మెల్లిమెల్లిగా సడలించుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈ 6 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కరోనాని అత్యంత సమర్థవంతంగా మరి అధికారులందరి సహకారంతో ఎదుర్కోవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత అధికంగా టెస్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయడం జరిగింది. మరి అతి తక్కువ పాజిటివ్ రేట్ అయితేనేమి, అతి తక్కువ మోర్టాలిటీ రేట్ అయితేనేమి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా కరోనా బాధితులకు కూడా కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి మెడికల్ సౌకర్యాలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మరి పక్క రాష్ట్రాల్లో లాగా ప్రైవేట్ హాస్పిటల్లో వైపు దోపిడీ చేసే మరి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేకుండా మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు అయితేనేమి, కోవిడ్ హాస్పిటల్స్లో అయితేనేమి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలతో పేషెంట్లకు అందరినీ కూడా ఈరోజు మరి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపుగా పూర్తిగా కరోనా తగ్గిపోయిన దశలో ఉంది, కానీ పూర్తిగా ఇంకా అంతరించిపోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ జాగ్రత్తలు కంటిన్యూ చేయడానికి మరి ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో గతంలో రోజు దాదాపుగా మనకు 1000 కేసుల పైన ఒక అనంతపురం జిల్లాలోనే రికార్డ్ అయ్యేవి. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 పైన ప్రతిరోజు కూడా పాజిటివ్ కేసులు వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు 2,000, 2,500 కేసులు మరి మన అనంతపురం జిల్లాలో అయితే 100 నుంచి 200 మధ్యలోనే ఈరోజు పాజిటివ్ కేసులు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ తగ్గుతున్నాయని చెప్పి అలసత్వం వహించి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్నే సెకండ్ స్పెల్ అంటాం మనం. సో అది రాకుండా మనందరం కూడా మళ్ళీ జాగ్రత్తలు వహించాల్సిందే. ఇంకా పూర్తిగా చివరి పేషెంటు వెళ్ళిపోయేంత వరకు, వైరస్ చివరి పేషెంట్లో వెళ్ళిపోయేటంత వరకు కూడా అన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం కానీ, శానిటైజర్లు వాడడం కానీ, అదేవిధంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మెయింటైన్ చేస్తూ అప్రమత్తంగా ఉండి చివరి కరోనా వైరస్ని దేశంలో నుంచి, రాష్ట్రంలో నుంచి నిర్మూలించేంత వరకు కూడా అందరూ జాగ్రత్త వహించాలని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఐఈసీ యాక్టివిటీస్ చేశాము. దానికి ముగింపుగా ఈరోజు మనం ఇది క్యాండిల్ ర్యాలీ సెలబ్రేషన్ లాగా చేస్తున్నాము. సో ముఖ్యంగా ఈ ఐఈసీ యాక్టివిటీస్ కరోనా ఇప్పుడు ప్రజల్లో ఎలా ఉందంటే ఏదో వచ్చింది వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు. బట్ ఇది ఇంకా వెళ్ళిపోలేదు, ఇది ఇంకా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది మన ప్రపంచ దేశాల్లో సెకండ్ వేవ్ వచ్చే కొన్ని యూరోప్ దేశాలు ఎదుర్కొంటున్నాయి సెకండ్ వేవ్ని. అలా మనం దాన్ని పసిగట్టి ముందే మనం ఇలా ఐఈసీ చేసి కరోనా మీద ఇంకా అవగాహన ప్రజల్లో కల్పించి ఆ సెకండ్ వేవ్ను మనము సమర్థవంతంగా ఎదుర్కోవాలని మనం అంతా కలిసి మన ఆరోగ్య ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంతో ఈ ఐఈసీ కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ప్రజలంతా ఇప్పుడే అలసత్వం వహించకుండా ఇంకా కరోనా మీద శ్రద్ధ తీసుకొని అందరూ ఈ మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ఇవన్నీ చేయవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, అలాగే కదిరి ఆర్డీఓ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులందరికీ కూడా నా నమస్కారాలు. మనం గత మార్చి నుంచి కూడా ఈ కోవిడ్ మీద పనిచేస్తూనే ఉన్నాము. అయితే ఈ మధ్యకాలంలో కొద్దిగా కేసులు తగ్గటం వల్ల పబ్లిక్ అనేవాళ్ళు ఈ కోవిడ్ వెళ్ళిపోయిందనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ మాస్కులు ధరించడం, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది కొద్దిగా మర్చిపోతూ ఉన్నారు. అందువల్లే మళ్ళీ ఇప్పుడు మన డాక్టర్స్ కూడా చెప్పినట్టు సెకండ్ వేవ్ అనేటువంటిది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్లో విస్తృతమైన స్థాయిలో ఒక అవగాహన కల్పించడం కోసం ఐఈసీ యాక్టివిటీస్ కింద మనకి గత 10 రోజుల నుంచి చేయడం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అలాగే ర్యాలీలు నిర్వహించడం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించండి, కోవిడ్ అనేది ఇంకా వెళ్ళిపోలేదు, అది మన జీవితంలో ఇంకా ఉంది. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు తీసుకొని కోవిడ్ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ను ఖచ్చితంగా ధరించండి, అలాగే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోండి, అలాగే భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించి మరి దీని బారిన పడకుండా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. అనంతపురం జిల్లా కదిరి ఏఐటియుసి 100 సంవత్సరాల వారోత్సవం సందర్భంగా కదిరి పట్టణంలో శివాలయం దగ్గర
ఏఐటియుసి నాయకులు, ఆటో యూనియన్ నాయకులు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఆటో యూనియన్ నియోజకవర్గం అధ్యక్షులు మధు నాయక్, గంగరాజు, ప్రభాకర్, బాలాజీ నాయక్, నరేంద్ర, కరుణాకర్ తదితరులు ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కార్మికుల పండుగ రోజు అని చెప్పాలి. ఏఐటిసి 100 సంవత్సరాల శతాబ్ది 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా కార్మికులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భగత్ సింగ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఏఐటిసి శివాలయం స్టాండ్లో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు ఎం వేమయ్య యాదవ్ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రావాల్సింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. వారికి కూడా మా యొక్క ఈ యొక్క ఏఐటిసి 100 సంవత్సరాల పండుగ రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి కార్మికులకి అందరికీ ఏఐటిసి యొక్క 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఏఐటిసి 100 సంవత్సరాల కార్యక్రమానికి విజయవంతం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఆటో కార్మికులకు ఏమైనా అందరికీ మా ధన్యవాదాలు. ఏఐటిసిలో చేసినందుకు మా ఆటో యూనియన్ ప్రకారంగా చాలా ఆనందంగా ఉంది. ఈ 100 సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఏఐటిసి మరియు సిపిఐ, సిపిఎం అయితే ఇతర దేశాల కార్మికులు అయితేనే చాలా సంతోషంగా ఉందని తెలియదు. అన్నదాతల చేతులకు సంకెళ్లు వేసిన ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు జరిపారు. అందులో భాగంగా టీడీపీ ఇన్ఛార్జ్ కందికుట్ట వెంకట ప్రసాద్ సూచనలతో అమరావతి జేఏసీ మరియు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కదిరిలో జేఏసీ కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు స్థానిక అంబేద్కర్ సర్కిల్ నందు చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్నంగా ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ నిరసన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రాజ్యం అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి అమరావతికి భూములిచ్చిన రైతులకు సంకెళ్లు వేసి అరెస్టు చేశారని, ఈ రాక్షస పాలనలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఎన్టీఆర్ జలసిరి లాంటి కార్యక్రమాలతో రైతులకు మేలు జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా తప్ప మరొకటేదీ అందలేదని, రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో రైతులకు చేరలేదని, రైతులను పూర్తిగా అన్యాయం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని అన్నారు. దళిత ఓట్లతో అధికార పీఠమెక్కిన ముఖ్యమంత్రి దళితులను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్, రమేష్, ప్రశాంత్ నాయుడు, నందా, అంజీ, కృష్ణనాయక్, గంగాధర్, ఇసాక్, సిపిఐ నాయకులు కద్రప్ప, లియాఖత్, ఇమ్రాన్, కాంగ్రెస్ నాయకులు ఇందాదుల్లా ఖాన్, జై భీమ్ సేన నాయకులు నారాయణ స్వామి పాల్గొన్నారు. అన్నదాత రైతుల చేతులకు వేసిన ముఖ్యమంత్రి, అన్నదాత రైతుల చేతులకు సంకెళ్లు వేసిన ముఖ్యమంత్రి. న్యాయం అడిగితే సీఎం న్యాయం అడిగితే సీఎం అన్నదాత రైతులకు చేతులకు, అన్నదాత రైతుల చేతులకు, అన్నదాత రైతుల చేతులకు, రైతుల చేతులకు బెడిలి వేసిన ద్రోహి ముఖ్యమంత్రి, రైతుల చేతులకు బేడీలు వేసిన ద్రోహి ముఖ్యమంత్రి, రైతుల చేతులకు బేడీలు వేసిన ద్రోహి ముఖ్యమంత్రి. సీఎం న్యాయం అడిగితే ముఖ్యమంత్రి, అన్నదాత రైతు చేతులకు సంకెళ్లు వేసిన ముఖ్యమంత్రి. న్యాయం అడిగితే సీఎం
సీఎం అన్నదాత రైతు చేతులకు సంఖ్యలు వేసిన ముఖ్యమంత్రి అన్నదాత రైతు చేతులకు సంఖ్యలు వేసిన ముఖ్యమంత్రి అన్నదాత రైతు చేతులకు సంఖ్యలు వేసిన ముఖ్యమంత్రి న్యాయమడిగి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాజధాని నిర్మించాలని ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అడిగితే 29,000 మంది రైతులు వారి భూములను త్యాగం చేసినందుకు ఫలితం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చేతులకు సంఖ్యలు వేసి అరెస్టు చేయడం. ఈరోజు 317 రోజులుగా అమరావతి రైతులు, నిజమైనటువంటి రైతులు వారి భూములను పోగొట్టుకొని నడి రోడ్ల పాలై రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ ప్రభుత్వ నిరంకుశ పాలన పైన రోరెత్తి వెలిగెత్తి చాటుతూ ఉంటే ఈ రోజు భయపడినటువంటి ముఖ్యమంత్రి ఆ యొక్క అమరావతి ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి మద్దతును చూసి భయపడి 3 రోజుల క్రితం అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులను ఏర్పాటు చేసి ఈ యొక్క అమరావతి రాజధాని రైతులకు వ్యతిరేకంగా 3 రాజధానులకు మద్దతుగా ఆయన ఈ రోజు పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం చేపిస్తుంటే ఆ యొక్క ఉద్యమానికి వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులను అడ్డుకున్నందుకు రైతులు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినందులకు ఆ రైతులకు బేడీలు వేసి మరి సంఖ్యలు వేసి మరి అరెస్టు చేశారు. మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రిని, ఆ రోజు నువ్వు రైతులకు నమ్మబలికావు, రైతు రాజ్యం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే అన్నావు, రైతుల బాగు చేస్తానన్నావు. కానీ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? రైతుల చేతులకు సంఖ్యలు వేస్తున్నావు కానీ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. రైతు భరోసా అన్నావు, 13,500 రూపాయలు రైతులకు సంవత్సరానికి అకౌంట్లో వేస్తానన్నావు. 7,500 రూపాయలు మాత్రం వేశావు, మిగిలినది నువ్వు వెయ్యలేదు. అలాగే ఈ రోజు రైతులకు మళ్ళీ కొత్త పాఠం మొదలు పెట్టావు. వారి యొక్క వ్యవసాయ పంపులకు విద్యుత్ మీటర్లు బిగిస్తానని చెప్తున్నావు. కరెంటు బిల్లు ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మబలుకుతున్నావు. ఒకసారి నమ్మబలికి నువ్వు పదవిలోకొచ్చి ఈ రోజు రైతులు నడి రోడ్లు పాలు చేసిన నువ్వు మళ్ళీ నమ్మబలుకుతున్నావు. విద్యుత్ మీటర్లు బిగిస్తే కరెంటు బిల్లు వాళ్ళు నెత్తిన వేయడానికి, ఉచిత విద్యుత్ పథకాన్ని నువ్వు తుంగలో తొక్కడానికి ప్లాన్ చేశావు. అదేవిధంగా రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బోర్లు వేయిస్తానని చెప్పావు. కానీ ఇంతవరకు ఎక్కడా బోర్లు వేయించిన దాఖలాలు కనపడలేదు. బోర్లు వేయిస్తే 200 అడుగులు వేస్తానంటున్నావు. రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీసం 400 నుంచి 1000 అడుగుల వరకు వేస్తే గానీ బోర్లకు నీళ్లు రాని పరిస్థితి ఉంటే 200 అడుగులతో బోరు వేపిస్తానంటావా? ఇది కూడా రైతులను మోసం చేయడం కాదా అని ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పినది ఒకటి, చేస్తున్నది ఒకటి. విశ్వసనీయతకు మారుపేరు అన్న నువ్వు ఆ విశ్వాసమే లేకోకుండా నిన్ను గెలిపించి అధికారంలో కూర్చోబెట్టినటువంటి రైతులకు ఈ రోజు నువ్వు నడి రోడ్ల పాలు చేసి పైగా వేడిలు వేసి అరెస్టు చేస్తున్నావంటే ఈ ప్రభుత్వం రాక్షస పాలన ఎలా కొనసాగుతోందో ఒక్కసారి చూసుకో. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే రైతులు, ఇదే ప్రజలు ఎవరైతే నిన్ను అందలమెక్కించారో నిన్ను అట్టడుక్కు తొక్కబోతున్నారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా రాజధాని కోసం పోరాడుతున్న నిజమైన రైతులను గుర్తించు, వారి సమస్యలను ఒక్కసారి విను, వాళ్ళను పిలిపించి కూర్చోబెట్టి మీ సమస్యలేంటి అని మాట్లాడు, నిజానిజాలు తెలుసుకో. ఇప్పటికైనా మానుకో 3 రాజధానుల యొక్క నిర్ణయాన్ని. అమరావతిలోని రాజధాని నిర్మించు, మళ్ళీ నీకు ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే పంతా కొనసాగితే తొందరలోనే నువ్వు చేసిన పాపాలకు జైలుకు పోయేది ఖాయం. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పాలన బాగుంది, ఆయన దగ్గర నువ్వు పాలన నేర్చుకోలేదు, అక్రమాలు నేర్చుకున్నావు. ఆయన దగ్గర ఉన్న మంచితనాన్ని నేర్చుకోలేదు, చెడు మార్గాన్ని ఎంచుకున్నావు. ఈ రోజు ఆ చెడు మార్గంతోనే నువ్వు అక్రమాలు చేసి కేసుల్లో ఇరుక్కొని కోర్టులోకి తిరుగుతున్నావు. అదే నీకు శిక్ష. ఖచ్చితంగా ఈరోజు పాలన కూడా నువ్వు అక్రమంగానే చేస్తున్నావు. ఈ పాలనను ప్రజలందరూ కూడా తొందరలోనే భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రైతులను వెంటనే అరెస్టు చేసిన వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జై అమరావతి, జై తెలుగుదేశం. ఈ రోజు కదిరి పట్టణ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కుటాగుళ్లలోని మహర్షి వాల్మీకి విగ్రహం వద్ద కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆదేశానుసారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు కెఎస్ బహుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ కేవీ రమేష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ప్రణీత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రాము, వెంకటరాముడు, ఆలయ డైరెక్టర్ శ్రీనివాసులు, వార్డుల ఇన్ఛార్జీలు చంద్ర, మహమ్మద్, ఆవులస్వామి, వాల్మీకి నాయకులు చిన్నోడు, గంగయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ నౌషాద్ తదితరులు పాల్గొన్నారు. రమేష్ రెడ్డి నాకు కనపడలేదు, కొద్దిగా ముందుగా జయంతి సందర్భంగా కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మనందరి నాయకులు డాక్టర్ పెడవల్లి వెంకట సిద్ధారెడ్డి గారి ఆదేశానుసారం కుటాగుళ్ల గ్రామంలో వెలిసి ఉన్నటువంటి వాల్మీకి విగ్రహానికి మాజీ మున్సిపల్ చైర్మన్ కేవీ రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన గురువు లేకోకుండా విద్య నేర్చుకున్నటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మహర్షి వాల్మీకి మహర్షి గారు. ఆయన చూపిన బాటలో మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ అని చెప్పి జయంతి ఉత్సవం ఎంతో ఘనంగా మనం చేసుకుంటున్నాం. ఈ విగ్రహానికి శంకుస్థాపన చేసిన వాళ్ళు బైబుల్ గంగన్న, ఆయనతో పాటు కమిటీ ఉండింది. అప్పట్లో నేను మున్సిపల్ చైర్మన్గా ఉండి దీన్ని ఒక రెజల్యూషన్ పాస్ చేసి మా గ్రామంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో విగ్రహాన్ని ఆకర్షించిన ఇది అయింది. ఇది దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి జరుపుకుంటున్నాం. అదేవిధంగా జరగబోయే కాలానికి కూడా ఇదే ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. మా వాల్మీకి బ్రదర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.